ఓం శాంతి. ఈరోజు మురళి 2/9/2025. మధురమైన పిల్లలారా, మీరు విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తమైనారు. కావున దీనికోసం మీరెప్పుడు అశాంతి చెందకూడదు. శాంతి స్థాపకులైన మనమే అశాంతి చెందితే శాంతి స్థాపన ఎవరు చేస్తారు? ఆ కార్యంలో కూడా మనం అశాంతి కాకూడదు. ఏ సమయానికి ఏది జరుగుతుందో అది కరెక్ట్గా జరుగుతుంది, నిశ్చితమై ఉంది డ్రామాలో అని తెలుసుకొని దాన్ని మనం నిశ్చింతగా పార్ట్ ప్లే చేయాలి, నిమిత్త మాత్రంగా మరియు నిశ్చింతగా. అందుకయ్యే బాబా అంటున్నారు, ఎప్పుడూ అశాంతి చెందకూడదు. ప్రశ్న: బాబా ఏ పిల్లలను ఆజ్ఞాకారి పిల్లలు అని అంటారు? పిల్లలు, అమృత వేళలో లేచి బాబాను స్మృతి చేయండి. ఇది బాబా ఇచ్చే ముఖ్యమైన ఆజ్ఞ. ఏ పిల్లలైతే ఈ ముఖ్యమైన ఆజ్ఞను పాటిస్తారో, ఉదయమే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి నిశ్చితమైన సమయంలో స్మృతియాత్రలో కూర్చుంటారో, ఆ పిల్లలను బాబా సుపుత్రులు లేదా ఆజ్ఞాకారులు అంటారు. వారే వెళ్ళి రాజులుగా అవుతారు. కుపుత్రులైన పిల్లలు అక్కడికి వెళ్ళి సేవ చేస్తారు. కుపుత్రులైన పిల్లలు అక్కడికి వెళ్ళి సేవ చేస్తారు. సుపుత్రులైన వారు రాజులుగా అవుతారు. ఆజ్ఞాకారులు సుపుత్రులు ఎవరంటే, ఉదయమే లేచి అమృత వేళలో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి నిశ్చితమైన సమయంలో స్మృతియాత్రలో కూర్చునేవాళ్ళు. ఇదే మొట్టమొదటి ముఖ్యమైన ఆజ్ఞ. ఓం శాంతి. ఓం శాంతి బాబా దీని అర్థాన్ని పిల్లలకు తెలియచేయడం జరిగింది. ఓం శాంతి అంటే ఏమి? ఓం అంటే నేను ఆత్మ, శాంతి అంటే నా స్వధర్మం శాంతి. ఓం అనగా నేను ఆత్మను. జీవాత్మ అనేది తప్పకుండా ఉందని అందరూ అంటారు. అలాగే సర్వాత్మలకు ఒకే ఒక తండ్రి ఉన్నారు. శారీరక తండ్రులు వేరువేరుగా ఉంటారు. హద్దులోని తండ్రి ద్వారా హద్దు యొక్క వారసత్వం మరియు బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వము లభిస్తుంది. ఈ సమయంలో మనుష్యులు విశ్వంలో శాంతి ఏర్పడాలని కోరుకుంటున్నారు. చిత్రాలపైన అర్థం చేయించేటప్పుడు శాంతి కోసం కలియుగ అంతిమము మరియు సత్యుగ ఆదికి మధ్యలో ఉన్న సంగమం వద్దకు వారిని తీసుకురావాలి. సంగమయుగం గురించి చెప్పాలి. సృష్టి చక్రంలో సంగమయుగం ఉంది. ఇది కొత్త ప్రపంచమైన సత్యుగము. అందులో ఇది కొత్త ప్రపంచం అయిన సత్యుగం ఆ చిత్రంలో చూపించాలి వాళ్ళకు. ఇది సంగమయుగము, ఇది సత్యుగం. సత్యుగంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది. కావున అక్కడ పవిత్రత, సుఖము, శాంతి ఉంటాయి. దాన్ని స్వర్గం అంటారు. అది అందరూ అంగీకరిస్తారు. కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది. అక్కడ దుఃఖం ఉండే అవకాశం లేదు. కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది. అక్కడ దుఃఖం ఉండే అవకాశం లేదు. ఎవరికైనా ఈ విషయం అర్థం చేయించడం చాలా సహజం. శాంతి లేదా అశాంతి అన్న విషయం విశ్వంలోనే ఉంటుంది, సాకార ప్రపంచంలోనే. నిర్వాణధామంలో శాంతి మరియు అశాంతి అనే ప్రశ్న లేదు. అక్కడ అది నిర్వాణధామం. అక్కడ శాంతి అశాంతి అన్న ప్రశ్నే ఉత్పన్నమవ్వదు. పిల్లలు భాషణం చేసే సమయంలో మొట్టమొదట విశ్వంలో శాంతి ఎలా స్థాపితమవుతుంది అనే విషయంపైనే మాట్లాడాలి. మనుష్యులు శాంతి కోసం పరిగెత్తుతూ ఉంటారు. అలా పరిగెత్తే వారికి ప్రైజ్ కూడా దొరుకుతుంది. మ్యారథాన్ చేస్తూ ఉంటారు కదా ఈ కాలంలో. వాస్తవానికి ఇందులో పరిగెత్తాల్సిన విషయం ఏమీ లేదు. కేవలం మీ స్వధర్మంలో స్థితులవ్వండి. అప్పుడు మీ వికర్మలు వినాశం అవుతాయి. స్వధర్మంలో ఉంటే శాంతి ఏర్పడుతుంది. సదా శాంతిగా ఉండే ఆ తండ్రికి మీరు పిల్లలు. ఈ వారసత్వం వారి నుండి లభిస్తుంది. శాంతి యొక్క వారసత్వం బాబా నుండి లభిస్తుంది. పరంధామాన్ని మోక్షం అని అనరు. మోక్షం భగవంతునికి కూడా లభించదు. ఆయన కూడా పార్ట్ ప్లే చేయడానికి రావాల్సిందే. కానీ మనలాగా జండమరణ చక్రాలకి రారు. భగవంతుడు కూడా పాత్రను అభినయించేందుకు తప్పకుండా రావాల్సిందే.
కల్పకల్పము కల్పము యొక్క సంగమ యుగంలో నేను వస్తానని బాబా అంటారు. కావున భగవంతునికే మోక్షం లేనప్పుడు మరి పిల్లలైన మనకెక్కడ మోక్షం పొందుతాము? ఈ విషయాలు రోజంతా విచారసాగర మంథనం చేయాలి. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. మోక్షం కావాలా అంటారు కదా చాలామంది. భగవంతునికే మోక్షం లభించదంటే ఇంకా మానవులకి ఎక్కడి నుంచి లభిస్తుంది అని విచారసాగర మంథనం చేయాలి. ఎట్లా చెప్పాలి వాళ్ళకొని? బాబా పిల్లలైన మీకే అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకు ఇతరులకు అర్థం చేయించే అభ్యాసం చాలా ఎక్కువగా ఉంది. శివబాబా అర్థం చేయిస్తే బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. మీరే విచారసాగర మంథనం చేయాలి. పిల్లలైన మీరే సేవలో ఉన్నారు. మీరు చాలా అర్థం చేయించాల్సి ఉంటుంది. మీరు రాత్రింబవళ్ళు సేవలో ఉంటారు. మ్యూజియంలోకి రోజంతా అందరూ వస్తూనే ఉంటారు. రాత్రి 10-11 వరకు కొన్ని చోట్ల వస్తూ ఉంటారు. ఉదయం 4 నుండి కూడా కొన్ని చోట్ల సేవ చేయడం మొదలు పెడతారు. ఇక్కడ ఇది ఇల్లు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చోవచ్చు. సెంటర్లలో బయట నుండి దూరాల నుండి వస్తారు కాబట్టి ఒక సమయాన్ని నిర్ణయించాల్సి పడుతుంది. మధుబనంలో అయితే ఇల్లు కాబట్టి అక్కడే ఉంటాం, అక్కడే తింటాం కాబట్టి ఎన్ని గంటలకైనా మనం యోగానికి పోవచ్చు. కానీ సెంటర్లలో వాతావరణము చూడాలి, పరిస్థితులు చూడాల్సి ఉంటుంది కాబట్టి అందరికీ సరిపోయే ఒక సమయం అనేది నిర్ణయించాలి. ఇక్కడ పిల్లలు ఏ సమయంలోనైనా లేయచ్చు. పిల్లలు లేచి కునుకుపాట్లు పడవలసి వచ్చే సమయంలో చదవకూడదు. ఏమంటున్నారు చూడండి బాబా. ఏ సమయంలోనా లేయచ్చు. పిల్లలు లేచి కునికిపాట్లు పడవలసి వచ్చే సమయంలో చదవకూడదు. తూగుతూ ఉండి నిద్రపోతా చదువుతూ ఉంటే వేస్ట్. దీనికోసం ఉదయం సమయం నిర్ణయించడం జరుగుతుంది. స్నానం మొదలైనవి చేసుకొని ఫ్రెష్ అయి రావాలి. అలాగని టైంకు రాకపోతే కూడా చూడండి బాబా ఏమంటున్నారు, వారిని అజ్ఞాకారులు అని పిలవడం జరగదు. లౌకిక తండ్రికి కూడా సుపుత్రులు మరియు కుపుత్రులు ఉంటారు కదా. టైంకు రాకపోయినా ఆజ్ఞాకారులు అన్నారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. క్లాస్కి ఎలా రావాలి? స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి రావాలి. ఫ్రెష్గా ఉండాలి మురళి వినేటప్పుడు. లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోవాలి. మళ్ళీ నిద్రపోవడం అంటూ ఉండదు. లౌకిక తండ్రికి కూడా సుపుత్రులు మరియు కుపుత్రులు ఉంటారు కదా. అలాగే బేహద్దు తండ్రికి కూడా ఉంటారు. బాబా అంటున్నారు, మామూలుగా లౌకికంలో కూడా కుపుత్రులు సుపుత్రులు ఉంటారు కదా, చెడ్డ పిల్లలు మంచి పిల్లలు. అలాగే ఇక్కడ కూడా బాబాకు సుపుత్రులు మరియు కుపుత్రులు. ఆజ్ఞాకారులను సుపుత్రులు అంటారు, అవజ్ఞ చేసే వాళ్ళను కుపుత్రులు అంటారు. బాబా అంటారు అలాగే బేహద్దు తండ్రికి కూడా ఉంటారు. సుపుత్రులు వెళ్ళి రాజులుగా అవుతారు, కుపుత్రులు వెళ్ళి అక్కడ సేవ చేయాల్సి ఉంటుంది. అన్నీ అర్థమవుతాయి కదా, ఎవరు ఏమి అనేదంతా అర్థమవుతుంది. కృష్ణ జన్మాష్టమి గురించి కూడా అర్థం చేయించడం జరుగుతుంది. కృష్ణుని జన్మ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు అది స్వర్గం. అక్కడ ఒకే రాజ్యం ఉంటుంది. విశ్వంలో శాంతి ఉంటుంది. స్వర్గంలో చాలా తక్కువ మంది జనాభా ఉంటారు. కేవలం 9 లక్షల మందితో ప్రారంభమవుతుంది. అది కొత్త ప్రపంచం. అక్కడ అశాంతి అనే మాటే ఉండదు. ఎప్పుడైతే ఒక్క ధర్మం ఉంటుందో అప్పుడే శాంతి ఉంటుంది. అనేకతలో ఎప్పుడూ అశాంతినే. అనేకతలో ఐకమత్యం ఉండదు, అశాంతి. ఏకతలో శాంతి ఉంటుంది. అందుకయ్యే బాబా అంటున్నారు అశాంతి. ఆ ధర్మాన్ని బాబా అంటున్నారు బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. ఏ ధర్మంలో అయితే సుఖము శాంతి ఆనందం ఉంటుందో అక్కడ ఉండేదే శాంతి. అది 16 కళలతో సంపూర్ణమైంది. చంద్రుడు కూడా ఎప్పుడైతే సంపూర్ణంగా ఉంటాడో అప్పుడు ఎంతో శోభిస్తారు. పున్నమి నాడు చంద్రుడు ఎంత అందంగా ఉంటారు. అప్పుడు దాన్ని పౌర్ణిమ అంటారు. త్రేతాయుగంలో ముక్కాలు భాగం అని అంటారు. అది ఖండితం అవుతుంది కదా, అంటే 2 కళలు తగ్గుతుంది కదా. సంపూర్ణమైన శాంతి సత్యుగంలోనే ఉంటుంది. 25% సృష్టి పాతగా అయితే ఎంతో కొంత లోపమైతే ఉంటుంది కదా. 2 కళలు తగ్గిపోవడం వల్ల శోభ కూడా తక్కువ అవుతుంది. పున్నమి నాడు చంద్రునికి కొంచెం చవితి నాడు చంద్రునికి డిఫరెన్స్ ఉంటుంది కదా.
లేదా ఏకాదశి నాడు చంద్రునికి డిఫరెన్స్ ఉంటుంది. స్వర్గంలో పూర్తి శాంతి, నరకంలో పూర్తి అశాంతి. ఎందుకు? నరకంలో అపవిత్రత ఉంది కాబట్టి అశాంతి, దుఃఖం. స్వర్గంలో పవిత్రత ఉంటుంది కాబట్టి సుఖము, శాంతి. మనుషులు విశ్వంలో శాంతిని కోరుకునే సమయం ఇదే. ఇంతకుముందు విశ్వంలో శాంతి కావాలి అనే శబ్దం ఎక్కువగా ఉండేది కాదు, ఎందుకంటే ఎంతో కొంత శాంతి ఉండేది. ఇప్పుడైతే అసలు శాంతి లేకుండా అయిపోయింది. ఎక్కడ చూసినా టెన్షన్, అశాంతి. విశ్వంలో శాంతి ఏర్పడాలని ఆత్మ కోరుకుంటుంది. మనుషులు దేహాభిమానంలో ఉన్న కారణంగా కేవలం విశ్వంలో శాంతి ఏర్పడాలి అంటూ ఉంటారు. 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయ్యాయి. ఈ విషయాలను బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. అందరూ ఆ బాబానే గుర్తు చేసుకుంటారు, భగవంతుడినే గుర్తు చేసుకుంటారు. ఏదో ఒక రూపంలో తప్పకుండా భగవంతుడినే గుర్తు చేసుకుంటారు. అన్ని ధర్మాల వాళ్ళు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, క్రిస్టియన్లు అందరూ. అందుకే బాబా అంటున్నారు, వారు ఎప్పుడో ఏదో రూపంలో వచ్చి స్వర్గస్థాపన చేస్తారని భావిస్తారు. ముస్లిం సహోదరులు అంటారు జన్నత్ జహనుమాసే జన్నత్ మే లే జాయింగే. క్రిస్టియన్ సహోదరులు అంటారు ప్యారడైజ్కి తీసుకెళ్తారు లేదా పూల తోటకి తీసుకెళ్తారు అని. ముస్లిం సహోదరులు అంటారు అల్లాకి బగీచా మే లే జాయింగే. అట్లాగే హిందూ సహోదరులు అంటారు ఒకప్పుడు స్వర్గం ఉండే, గాంధీజీ కలల కన్నా రామరాజ్యం ఉండే, రాముడు ఉన్నప్పుడు ధర్మం మరియు కర్మం శ్రేష్టంగా 4 పాదాలు ఉండే అని చెప్తారు. కానీ ఎప్పుడు ఏమి అనేది తెలియదు. దాని పేరే బాబా అంటున్నారు, బాబానే వచ్చి స్థాపన చేస్తున్నారు. ఈ విషయాలను బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. అందరూ బాబానే గుర్తు చేసుకుంటారు. వారు ఎప్పుడో ఏదో ఒక రూపంలో వచ్చి స్వర్గ స్థాపన చేస్తారంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. హెవెన్ ఎలా రచిస్తారో ఎవరికీ తెలియదు. కృష్ణుడు స్వర్గాన్ని రచించరు. కృష్ణుడు స్వర్గము యొక్క యువరాజు. అతన్ని దేవత అని అంటారు. మనుషులు దేవతలకు నమస్కరిస్తారు. వారిలో దైవీ గుణాలున్నాయి కావుననే వారిని దేవతలు అని అంటారు. మంచి గుణాలు కలిగిన వారిని ఇతడు దేవుని లాంటి వాడప్ప అంటారు. ఎప్పుడు కొట్లాడడు, ఇతడు కొట్లాడే వారిని ఇతడు ఒక అసుర్ని వంటి వాడు అని అంటారు. ఇప్పుడు మనం బేహద్దు తండ్రి ముందు కూర్చున్నామని మీకు తెలుసు. కావున పిల్లల నడవడిక ఎంత చక్కగా ఉండాలి. అజ్ఞాన కాలంలో కూడా 6-7 కుటుంబాలు పూర్తి క్షీరఖండంగా కలిసి ఉండడం బాబా చూశారు. ఈ కాలంలో అస్సలు ఒకరు కలిసి ఉండడం చాలా కష్టం, బహు కష్టం. 10 రోజులు 15 రోజులు కూడా ఉండలేరు. అంత అనైక్యత, అంత స్వతంత్రం కావాలని ఇష్టపడతారు. కొన్ని ఇళ్లల్లో బాబా అంటున్నారు కేవలం 2 మాత్రమే ఉన్నా ఎప్పుడూ పొట్లాడుకుంటూనే ఉంటారు. మీరు ఈశ్వరీయ సంతానం, మీరు చాలా చాలా క్షీరఖండంగా కలిసిమెలిసి ఉండాలి. మనం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే అప్పుడే సత్యుగం వచ్చేస్తుంది. సత్యుగంలో అందరూ క్షీరఖండంగా ఉంటారు. ఇక్కడ మీరు క్షీరఖండంగా ఉండడం నేర్చుకుంటారు. కావున చాలా ప్రేమగా ఉండాలి. నేను ఏ వికర్మలు చేయలేదు కదా, నేను ఎవరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా అని స్వయాన్ని లోపలే ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఈ విధంగా ఎవరూ తమని తాము పరిశీలించుకోవడం లేదు. అందరూ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారే కానీ స్వయం ఎవరూ పరిశీలించుకోవడం లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. పిల్లలైన మీరు విశ్వంలో శాంతిని స్థాపించేవారు, ఇంట్లోనే అశాంతి కలిగించేవారు ఉంటే మరి విశ్వంలో శాంతిని ఎలా స్థాపన చేయగలరు? చాలా పెద్ద మాట ఇది. లౌకిక తండ్రిని పిల్లలు విసిగిస్తూ ఉంటే వీడు చనిపోయినా బాగుండు అనుకుంటారు కదా. ఏదైనా అలవాటైతే అది చాలా పక్కాగా అయిపోతుంది. మేము బేహద్దు తండ్రికి పిల్లలుగా అయ్యాం. మేము శాంతిని స్థాపన చేయాలని మీకు తెలుసు. శాంతి స్థాపకులు కదా మనము. బాబా అంటున్నారు ఈ వివేకం ఉండదు. బాబా పిల్లలయ్యుండి కూడా మీరు అశాంతి చెందితే శివబాబా వద్దకు రండి, బాబా వజ్రం వంటి వారు. ఈ విధంగా శాంతి కలుగుతుందని బాబా వెంటనే యుక్తిని తెలియచేస్తారు. శాంతి కోసం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ప్రపంచంలో దేవతల వంటి నడవడిక లేనివారు చాలామంది ఉన్నారు.
పుష్పాల వంటి ప్రపంచంలో వెళ్ళేందుకు మీరు ఇప్పుడు తయారవుతున్నారు. ఇది చాలా దుర్గంధమయమైన ప్రపంచం, వైశ్యాలయం. దీనిపైన అసహ్యం కలుగుతుంది. కొత్త ప్రపంచంలోనే విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. సంగమ యుగంలో అది లేదు. బాబా అంటున్నారు, మొత్తం విశ్వంలో శాంతి ఉండదు, మనకి శాంతి ఉంటుంది, కానీ విశ్వమంతా అశాంతి ఉంది కదా. ఇక్కడ శాంతమయ్యేందుకు పురుషార్థం చేస్తారు. పూర్తి పురుషార్థం చేయకపోతే మళ్ళీ శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. నాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాల్సిన సమయం వస్తుంది. అప్పుడు బాగా దెబ్బలు తింటారు. కర్మభోగం తప్పకుండా ఉంటుంది. రోగం వస్తుంది, అది కూడా కర్మభోగమే కదా. బాబా పైన ఏ కర్మభోగము లేదు శివబాబాకు. పిల్లలు, మీరు పుష్పాల్లాగా అయితే ఉన్నత పదవిని పొందుతారని బాబా అర్థం చేయిస్తున్నారు. అలా కాలేదంటే ఉపయోగం ఏమీ లేదు. భగవంతుడైన ఆ తండ్రిని అర్ధకల్పం వరకు స్మృతి చేసి వారి నుండి వారసత్వం తీసుకోకపోతే పిల్లలు ఇంకెందుకు పనికొస్తారు? కానీ డ్రామానుసారంగా ఇది కూడా తప్పక జరగాల్సిందే. కావున అర్థం చేయించేందుకు యుక్తులు ఎన్నో ఉన్నాయి. విశ్వంలో శాంతి సత్యుగంలోనే ఉండేది. అక్కడ ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇక్కడ యుద్ధాలు కూడా తప్పకుండా జరుగుతాయి, ఎందుకంటే ఇక్కడ అశాంతి ఉంది. కృష్ణుడు మళ్ళీ సత్యుగంలోకి వస్తాడు. కలియుగంలో దేవతల నీడ కూడా పడడానికి అవకాశం లేదు. పవిత్రమైన దేవతలు అపవిత్రమైన ప్రపంచంలో ఎలా వస్తారు? ఈ విషయాలను పిల్లలైన మీరే ఇప్పుడు వింటున్నారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. కావున ధారణ చెయ్యాలి. మొత్తం జీవితకాలం అంతా పడుతుంది. జీవించినన్నాళ్ళు చేయాల్సిందే, కష్టపడాల్సిందే. జీవితం అంతా అర్థం చేయించినా కానీ అర్థం చేసుకోలేరు అని అంటారు. ఎంతో లోతైన జ్ఞానం కదా. దీన్ని తెలుసుకుంటూ పోతూ ఉంటే ఇంకా కొంచెం లోతైన అవగాహన వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇంతటితో అయిపోయేది కాదు. జ్ఞానం వేరు, భక్తి వేరు. మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించండి. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. శాస్త్రాలలో కల్పం ఆయుష్ని తప్పుగా రాశారు. వాటిని చదివి ఉంటే సంశయాలు వస్తాయి, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాస్తవానికి ఎప్పుడైతే వానప్రస్థావస్థ వస్తుందో అప్పుడు భగవంతుని స్మృతి చేస్తారు. ఎవరో ఒకరి మతాన్ని తీసుకుంటారు. గురువు ఎలా నేర్పిస్తే అలా నడుచుకుంటారు. వారు భక్తిని కూడా నేర్పిస్తారు. భక్తిని నేర్పించని వారు ఎవ్వరూ ఉండరు. ఎంతో కొంత భక్తి చేస్తారు. కనీసం కష్టాలు వచ్చినప్పుడైనా భక్తి చేస్తారు. వారిలో భక్తి శక్తి ఉంది. కావుననే అంతమంది శిష్యులుగా అవుతారు. శిష్యులను భక్తులు, పూజారీలు అని అంటారు. ఇక్కడ అందరూ పూజారులే. అక్కడ పూజారులు ఒక్కరు కూడా ఉండరు. భగవంతుడు ఎప్పుడూ పూజారిగా కారు. అనేకమైన పాయింట్లు అర్థం చేయించడం జరుగుతుంది. మెల్లమెల్లగా పిల్లలైన మీకు కూడా అర్థం చేయించే శక్తి వస్తూ పోతుంది. వింటూ చెప్తూ బయట వాళ్ళు ప్రశ్నలు అడుగుతా పోయినారంటే దాన్ని వివరిస్తా మనకు కూడా వచ్చేస్తుంది. కృష్ణుడు వస్తున్నాడని ఇప్పుడు మీరు తెలియచేస్తారు. సత్యుగంలో కృష్ణుడు తప్పకుండా ఉంటారు. లేకపోతే ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతి అవుతాయి? కేవలం ఒక్క కృష్ణుడు మాత్రమే ఉండడు కదా. యువరాజు ఉన్నారు అంటే ప్రజలు ఉంటారు, రాజా ఉంటారు, అందరూ ఉంటారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. మేము ఆ తండ్రి సంతానం. ఇప్పుడు ఆ తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. కానీ స్వర్గంలోకి అందరూ రారు కదా. నంబర్ వారుగా బాబాని తెలుసుకొని పురుషార్థం చేసేవాళ్ళే సత్యుగంలో వస్తారు. అలాగే త్రేతాయుగంలోకి కూడా అందరూ రారు. వృక్షం మెల్లమెల్లగా వృద్ధిని పొందుతూ ఉంటుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. అక్కడ ఆత్మల వృక్షం ఉంటుంది. ఇక్కడ బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, ఆ తర్వాత పాలన. ఈ విధంగా నియమబద్ధంగా ఈ పదాలను తెలియచేయాలి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో పిల్లల బుద్ధిలో ఉంది. రచన ఎలా జరుగుతుందో కూడా మీకు తెలుసు. మీలో ఈ నశ ఉంది. ఇప్పుడు ఇది చాలా చిన్నని కొత్త రచన కదా. ఇది ఒక ఆట వంటిది. మొదట్లో శూద్రులు అనేకులు ఉంటారు.
ఈ ప్రపంచంలో. ఇది కూడా ఒక ఆట కదా, అదే బాబా అంటున్నారు. చాలామంది శూద్రులు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ బాబా వచ్చి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణులు పిలకతో సమానం. కాళ్ళు మరియు పిలక రెండూ కలుస్తాయి పల్టీ చేసినప్పుడు. మొట్టమొదట బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణుల యుగం చాలా చిన్నని యుగం. ఆ తర్వాత దేవతలు. ఈ వర్ణాల చిత్రం కూడా చాలా ఉపయోగపడుతుంది. విరాట్ రూపంలోని వర్ణాల చిత్రం. విరాట్ రూపంలో విష్ణువు యొక్క సహస్ర బాహువుల యొక్క చిత్రాన్ని చూపించినారు. కానీ దాంట్లో బ్రాహ్మణులను చూపించలా. పిలకతో సమానమైన బ్రాహ్మణులను మరియు శివబాబాను చూపించలేదు. అదే బాబా అంటున్నారు. కాళ్ళు మరియు పిలక రెండూ కలుస్తాయి. మొట్టమొదట బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణుల యుగం చాలా చిన్నది. ఆ తర్వాత దేవతలు. ఈ వర్ణాల చిత్రము కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ చిత్రాన్ని అర్థం చేయించడం చాలా సహజం. వెరైటీ మనుషుల వెరైటీ రూపాలు ఉన్నాయి. దీన్ని అర్థం చేయించడంలో ఎంతో ఆనందం కలుగుతుంది. డ్రామా గురించి బ్రాహ్మణులున్న సమయంలో అన్ని ధర్మాలు ఉంటాయి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అంటుకట్టడం జరుగుతోంది. మనుషులు వృక్షాలకు అంటుకడుతూ ఉంటారు కదా, వృక్షాలకు అంటుకడతారు కదా కొత్త వృక్షాలని తయారు చేయడానికి. అలాగే బాబా కూడా విశ్వంలో శాంతి ఏర్పడేందుకు కొత్త ప్రపంచం యొక్క అంటుకడుతున్నారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, మేము ఈశ్వరీయ సంతానము అనే స్మృతిలో సదా ఉండాలి. మనము క్షీరఖండంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సెకండ్ పాయింట్, నా ద్వారా ఏ వికర్మలు జరగలేదు కదా. అశాంతి చెందే అలవాటు కానీ అశాంతిని వ్యాపింపచేసే అలవాటు కానీ నాలో లేదు కదా అని స్వయాన్ని లోపల పరిశీలించుకోవాలి. వరదానం, పవిత్రత యొక్క శక్తి ద్వారా సదా సుఖసాగరంలో ఉండే దుఃఖరహితపు ప్రపంచానికి మహారాజులుగా కండి. దుఃఖరహితమైన ప్రపంచం అంటే సుఖ ప్రపంచం. సుఖ ప్రపంచానికి మహారాజా అంటే విశ్వ మహారాజులు. సో విశ్వ మహారాజులుగా కండి పవిత్రత యొక్క శక్తి ద్వారా. వివరణ, సుఖశాంతులకు పునాది పవిత్రత. ఏ పిల్లలైతే మనసా వాచా కర్మణ 3 విధానాలుగా పవిత్రంగా అవుతారో వారే ఉన్నతోన్నతులు మరియు పవిత్రమైన వారు. ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ సుఖశాంతులు స్వతహాగా ఉంటాయి. పవిత్రత సుఖశాంతులకు జనని. పవిత్ర ఆత్మలు ఎప్పుడూ ఉదాసీనులుగా ఉండరు. వారు దుఃఖరహిత ప్రపంచం అనగా సుఖ ప్రపంచానికి మహారాజులు. వారి కిరీటం కూడా అతీతంగా మరియు సింహాసనం కూడా అతీతంగా ఉంటుంది. హృదయ సింహాసనం, కిరీటం ప్రకాశ కిరీటం. ప్రకాశ కిరీటము పవిత్రతకు గుర్తు. దేవతలకి 2 కిరీటాలు ఉంటాయి కదా, ఒకటి వజ్ర వైడూర్యాలతో కూడిన కిరీటము మరియు ఒకటి పవిత్రతా కిరీటం. స్లోగన్ ప్రకాశంగా ఉంటుంది. నేను ఆత్మను, శరీరాన్ని కాదు, ఇది చింతన చేయడమే స్వచింతన. నేను ఆత్మను, శరీరాన్ని కాదు అని చింతన చేయడమే స్వచింతన. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలాస్వరూపంగా తయారు చేసుకోండి. శక్తిశాలి యోగం అనగా లగన్ యొక్క అగ్ని అనగా జ్వాలాస్వరూపం యొక్క స్మృతి. భ్రష్టాచారం యొక్క, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేసేస్తుంది. సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. దీని ద్వారానే బేహద్ వైరాగ్య వృత్తి ప్రజ్వలితమవుతుంది.
స్మృతి యొక్క అగ్ని ఒకవైపు ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది, మరొక వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపం యొక్క అనుభూతిని కలిగిస్తుంది. ఒకటి ఆ ప్రపంచంలోని అగ్నిలను, అత్యాచార భ్రష్టాచార అగ్నిని సమాప్తం చేస్తుంది, జ్వాలాస్వరూపం యొక్క స్థితి. రెండవది ఆత్మ పరమాత్మల యొక్క మిలనాన్ని చేపిస్తుంది, శీతల అనుభూతిని. దీని ద్వారానే ఆత్మలు పాపాల అగ్ని నుండి ముక్తులు కాగలరు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.